ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర నాయక శిల్పరీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతల్ని ఇక్కడ మనం చూద్దాం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడింది. విజయనగర నాయక శిల్పశైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు. ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. స్వర్ణగిరీశుని దర్శించడానికి వచ్చే భక్తులకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామయంగా నిర్మితమైంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి గురువు గారైన శ్రీ తిరుమల నంబి గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారి మధ్యాహ్న ఆరతి పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాం. ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్య స్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ రోడ్డు మార్గానికి ఆల్వారు మార్గము అని పేరు. అలా ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి. వాటిపైన బ్రహ్మ, శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఆ ముందు మనకు మెట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అని పేరు. శ్రీవారి భక్తులు, శ్రీహరిదాసులు తమ భక్తిగానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది.
లతా అలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళప్రదమైన గజరాజములు, సింహాలు, వృషభములతో పాటుగా శ్రీవారు, శ్రీదేవి, భూదేవి మరియు గరుడాల్వారి విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజు గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారం, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు 4 విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 1000 ఏళ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణ చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజు గోపురాలకు నామకరణం చేశారు. భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహు సుందరంగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస. అందుకే ఈ గోపురాలు భువనైక మల్ల, త్రైలోక్య మల్ల, త్రిభువన మల్ల, రాయగజకేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి. ఇది ఆయా చక్రవర్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన ఆ మహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్తు తరాల వారికి కలుగుతుంది. గుడి లోపలికి కెమెరాలు అనుమతించారు కాబట్టి నేను చూసిన ఆ సుందర దృశ్యాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ ముందుకు వెళ్ళగానే 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. శ్రీవారి సన్నిధికి ఇరువైపులా గంభీరమైన జయ విజయ ద్వారపాలకులు తమ సూచీ హస్తాలతో కామ, క్రోధ, మతమాశ్చర్యాలన్నిటినీ ఇక్కడే వదిలివేసి కేవలం భక్తిభావన, దాసభావనలతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు అని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాళంలోనికి చేరుతాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత రహితుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి. సుమారు 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో, వరద కటిహస్తాలతో చర్మశ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపాన్ని దర్శిద్దాము. ఈ రూపము వేదాంతవేత్తలెల్లా వెతికేటి రూపము, ఆది అంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడమే మహద్భాగ్యం కదా. అక్కడ నుండి రాయగజకేసరి గోపురంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమానుగా దర్శనమిస్తాడు. ఇరవై 22 అడుగుల హంపి విజయ విఠలాలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథమనే పేరుగల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. ఆ వెనక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం, దానిమీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాల్వార్ కొలువై ఉన్నారు. అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతి సుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నిలవై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడి నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళితే శ్రీవారి ఘంటా మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామివారి ఎదురుగా స్థాపించిన మనోభిష్ట పలకం మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తర్వాత ఈ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను, ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తాయి. ఆ పక్కనే ఉన్న
శ్రీ భూవరహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మంటపాలను దర్శిద్దాం. ఆ మధ్యలో దీపజ్యోతిని వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరంలోనికి ప్రవేశిద్దాము. చూపరును నిబిడాశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్పకళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపడుగులతో నిర్మితం కావించబడింది. నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయనమూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి విచ్చేశారు. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరుమణి శంకుచక్ర చిహ్నాలు, స్వర్ణగిరీశుని గోవిందనామాలు భక్తుల్ని సాక్షాత్తు వైకుంఠధామలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుందనటలో సందేహం లేదు. శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీవారి కృపకు పాత్రుడు కాగలరని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.